అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. కొడుకు పేరు రాము, కూతురి పేరు పార్వతి. వాళ్ళకు 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి రైతు, అతడి భార్య అనారోగ్యంతో మరణిస్తారు. తల్లి, తండ్రి లేకపోయినా రాము చెల్లెల్ని అపురూపంగా పెంచుతాడు. రాముకి 25 సంవత్సరాల వయసు వచ్చేసరికి మేనత్తనంటూ దూరపు చుట్టరికం కలుపుకొని కాంతమ్మ అనే ఆవిడ ఇంట్లో తిష్టవేస్తుంది. పార్వతీకి, రాముకి మాయమాటలు చెప్పి తన కూతురితో రాముకి వివాహం జరిపిస్తుంది. ఆ రోజు నుండి పార్వతిని ఎలా వదిలించుకోవాలా అని తల్లి, కూతుర్లు ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. ఒకరోజు కాంతమ్మ రాముతో చెల్లికి మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పి చుట్టుపక్కల ఊర్లలో వెతకటానికని వెళ్తుంది. అలా చెప్పి వెళ్ళిన కాంతమ్మ ప్రతి ఊరిలో కడు పేదరికంగా ఎవరు కనపడతారా అని వెతకడం మొదలుపెట్టింది. రోజులు గడిచిపోతున్నాయి. మరీ అంత దీనావస్థలో ఉన్న వాళ్ళు ఎవరూ కనిపించట్లేదు కాంతమ్మకి. అలా ఊరూరు తిరుగుతున్న కాంతమ్మ ఒకరోజు ఒక ఊరు వెళ్ళేసరికి బాగా పొద్దుపోయింది. పొద్దుపోయేసరికి ఎక్కడికి వెళ్ళాలో తెలియని కాంతమ్మ ఆ ఊరిలో ఉన్న ఒక సత్రం దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి ఒక 20 సంవత్సరాల యువకుడు చిరిగిన బట్టలతోటి అలిసిపోయి పడుకొని కనిపించాడు. అతగాణ్ణి చూసిన కాంతమ్మ ఆనందానికి అవధుల్లేవు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు మనకు కావలసిన పెండ్లి కొడుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఇతగాడికి ఉన్నట్టున్నాయి అనుకుంది మనసులో సంతోషంతో. తను పడుకుంటే లేచేసరికి అతడు వెళ్ళిపోతాడనే భయంతో రాత్రంతా అలాగే మెలకువతో ఉండిపోయింది కాంతమ్మ. తెల్లవారేసరికి లేచి కూర్చున్న అతడికి ఎదురుగా కునుకుపాట్లు పడుతూ ఒక పెద్ద ఆవిడ కూర్చొని కనిపించింది. అప్పుడు అతను, అయ్యో పాపం పెద్దావిడే, ఎవరమ్మా మీరు, ఇలా వచ్చి పడుకోండి, నేను వెళ్ళిపోతున్నాను అంటూ పిలిచాడు. అప్పుడు ఆవిడ ఉలిక్కిపడి లేచి, అయ్యో నిద్ర పట్టేసింది, అయినా నేను నీకోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాను బాబు అంటూ లేచి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అతను, నా కోసమా, ఎందుకమ్మా, ఇంతకీ ఎవరు మీరు అంటూ అడిగాడు అతను. అప్పుడు ఆమె, మాది పక్కూరు నాయన, నా పేరు కాంతమ్మ. కొంతకాలం క్రితం మా సోదరుడు అనారోగ్యంతో మరణించాడు. అప్పుడు తన ఇద్దరి పిల్లల బాధ్యత నాకు అప్పగించి చనిపోయాడు. అప్పటి నుండి వాళ్ళ ఆలనా పాలనా నేనే చూసుకుంటూ వచ్చాను. అబ్బాయికి నా కూతురితో వివాహం జరిపించాను. అమ్మాయి మాత్రం ఈ రాజ్యపు రాజునైతేనే వివాహం ఆడతా అంటూ మొండి పట్టుదలతో కూర్చుంది. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు నాయనా అంటూ అడిగింది కాంతమ్మ. అప్పుడు అతను, నేనమ్మా, నేనొక అనాథని, కట్టెలమ్ముకొని జీవిస్తూ ఉంటాను. పట్టెడన్నం పెడితే ఎవరే పని చెప్పినా చేస్తుంటాను అంటూ చెప్పుకొచ్చాడు ఆ యువకుడు. రాజకుమారుడితో వివాహం జరిపించే స్తోమత నాకు లేదు నాయన. అంతటి అందగాడు, పరాక్రమవంతుడు ఎవరన్నా దొరుకుతాడో ఏమోనని రాజ్యమంతా వెతకసాగాను అంటూ చెప్పుకొచ్చింది కాంతమ్మ. అప్పుడు ఆమె, సరే నాయనా, నువ్వు నాతో రా, చక్కని చుక్కలాంటి మా మేనగోడలతో నీకు వివాహం జరిపిస్తాను. కాకపోతే ఒక షరతు, నీ వేషధారణ మార్చి ఈ రాజ్యపు రాజు అని చెప్తాను నేను మా వాళ్లతో. సరే అన్నట్టు తల ఊపాలి నువ్వు అంటూ చెప్పుకొచ్చింది కాంతమ్మ. ఒక చిరునవ్వు నవ్వి సరేనన్నట్టు తలూపాడు ఆ యువకుడు. యువకుడి వేషధారణ మార్చి తనతో పాటు వాళ్ళ ఊరు తీసుకెళ్ళింది కాంతమ్మ. అతన్ని చూసిన ఊరి జనం, కాంతమ్మ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. చూసిన వాళ్ళంతా మన పార్వతి చాలా అదృష్టవంతురాలు, యువరాజు చాలా అందంగా ఉన్నాడు అంటూ పొగడసాగారు. అప్పుడు వాళ్ళంతా, మన రాజ్యపు యువరాజంట, ముక్కు మొహం తెలియని మన పార్వతిని వివాహం చేసుకోవటానికి వచ్చాడంటూ ఊరు ఊరంతా ఎగబడి చూడసాగింది ఆ యువకుడిని. రాము వివాహం ఘనంగా జరిపించాడు. వివాహం అయిన తరువాత పార్వతిని వెంటబెట్టుకుని తన ఊరు బయలుదేరిన యువకుడితో కాంతమ్మ ఇలా అంటుంది, యువరాజా, మా రాము చెల్లెల్ని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేదు. కొంతకాలం మాతోనే ఉండిపోమ్మంటూ బతిమాలుతుంది కాంతమ్మ. అందుకు ఆ యువకుడు సరేనంటూ అక్కడే ఉండిపోతాడు. రోజులు గడిచిపోతున్నాయి. రోజులు గడిచే కొద్దీ కాంతమ్మ, తన కూతురు ఆ యువకుడిని, పార్వతిని పనివాళ్ల కంటే హీనంగా చూడడం మొదలుపెట్టారు. ఇది చూసిన రాము, యువరాజుని కూడా చూడకుండా అవమానిస్తున్నారంటూ తల్లి కూతుర్ల మీదకి గొడవకు దిగుతాడు. అది విన్న కాంతమ్మ, రాము, అతడు యువరాజు అనుకుంటున్నావా, దారిన పోయే అనామకుడు, అయినా దాని ముఖానికి వాడే చాలా ఎక్కువ అంటూ అవమానిస్తుంది. అది విన్న రాము బాధపడుతూ కూర్చుండిపోతాడు. అప్పుడు పార్వతి తన దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, మన స్థాయికి అయినా యువరాజు ఎలా వస్తాడు, నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అంటూ
తన భర్త చేయి పట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన ఇద్దరు ఒక ఊరు చేరుకొని అక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. సంవత్సరం తిరిగేసరికి పార్వతికి కవల పిల్లలు పుడతారు. రోజులు గడిచిపోతున్నాయి. అడవికి కట్టెలకని వెళ్ళిన యువకుడిని కొంతమంది గుర్రాల మీద వచ్చి తీసుకెళ్ళిపోతారు. అది చూసిన కొంతమంది విషయాన్ని పార్వతికి చేరవేస్తారు. అది విన్న పార్వతి తన భర్తను ఎవరు తీసుకెళ్లారో ఎక్కడికి వెళ్ళారో తెలియక ఏడుస్తూ తన పిల్లలిద్దరి ఆలనా పాలనా చూసుకుంటూ రోజులు వెళ్ళదీస్తుంది. రోజులు గడిచిపోతున్నాయి. యువకుడి ఆచూకీ ఎక్కడా దొరకటం లేదు. ఒకరోజు రాము వచ్చి తన పుట్టింటికి చెల్లెల్ని తీసుకెళ్ళిపోతాడు. పుట్టింటికి వెళ్ళిన పార్వతీని కాంతమ్మ తన కూతురు పని మనిషి కంటే హీనంగా చూడటం మొదలుపెట్టారు. తన బ్రతుకు ఎలా ఉన్నా పిల్లలకు పట్టెడన్నం దొరుకుతుందని అలాగే ఉండిపోతుంది పార్వతి. రోజులు గడిచే కొద్దీ పార్వతీకి తన పిల్లలకి గంజినీళ్లు పోయటం మొదలుపెట్టారు. ఇంకా పార్వతి తన ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. అదే విషయాన్ని కాంతమ్మకి తన కూతురికి చెబుతుంది. అప్పుడు తల్లి కూతుర్లిద్దరూ, సరే పార్వతి, ఒట్టి చేతులతో ఎలా వెళ్తావు పుట్టింటి నుండి? మన గుమ్మిలో వడ్లున్నాయి, అవి దంచమ్మ, దంచి తీసుకెళ్ళు బియ్యం అని చెప్తారు వాళ్ళిద్దరూ. సరేనంటూ వడ్లు దంచుతున్న పార్వతిని తన పిల్లలిద్దరూ ఆకలిగా ఉందంటూ ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు పార్వతి వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి, వదిన, పిల్లల ఆకలంటుర్రు, కొద్దిగా అన్నం పెట్టవా అంటూ అడుగుతుంది. అందుకు కాంతమ్మ తన కూతురు ససేమీరా ఒప్పుకోరు. అప్పుడు ఏడుస్తూ ఎనుదిరిగిన పార్వతి దంచిన వడ్లల్లో ఉన్న తౌడు పిల్లలిద్దరికీ తినిపిస్తుంది. అది తినిపించి మంచినీళ్లు తాపించిన పార్వతి తన వదిన దగ్గరికి వెళ్ళి, వదిన, వడ్లు దంచటం పూర్తయింది, ఇంక నేను వెళ్తున్నా అంటూ పార్వతి తన పిల్లలిద్దరిని తీసుకొని తన ఊరు బయలుదేరుతుంది. బయలుదేరిన పార్వతి ఒక్క నిమిషం ఆగి వెనుదిరిగి, వదిన, వెళ్లే దారిలో పిల్లల ఆకలంటారేమో, వెళ్లే దారిలో తినిపించుకొని వెళ్తా, కొద్దిగా అన్నం ఉంటే సర్దిగట్టు వదిన అంటూ ప్రాధాయపడుతుంది. అందుకు కాంతమ్మ, సరేలేమ్మా, దానికేం భాగ్యం అంటూ గొడ్ల సావిడిలోకి వెళ్ళి పేడ మూట కట్టుకొని తీసుకొస్తుంది. ఆ మూట తీసుకున్న పార్వతి పిల్లలతో తన ఊరు బయలుదేరుతుంది. ఆ సద్ది మూట చూసిన పిల్లలు అన్నం అనుకొని ఆకలిగా ఉందంటూ ఏడవటం మొదలుపెట్టారు. దారి మధ్యలో తిందురుగానంటూ పిల్లల్ని బ్రతిమాలుకుంటూ తీసుకెళ్తుంది పార్వతి. అలా దారి మధ్యలోకి వెళ్ళిన పార్వతి ఒక చెట్టు నీడ చూసుకొని పిల్లలిద్దరిని కూర్చోబెట్టుకొని మూట విప్పుతుంది పార్వతి. బాగా ఆకలిగా ఉన్న పిల్లలు ఆత్రంగా చూస్తూ ఉంటారు. మూట విప్పిన పార్వతి పేడ ముద్ద చూసి పిల్లల ముఖం చూస్తూ పెద్దగా ఏడుస్తుంది. అది చూసిన పిల్లలు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ ఏడుపు విన్న అటుగా వెళ్ళే ఒక వృద్ధుడు పార్వతి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఏడుస్తున్నావంటూ అడుగుతాడు. అప్పుడు పార్వతి తన పుట్టింటి వాళ్ళు కట్టిన పేడ ముద్ద చూపిస్తూ ఏడుస్తుంది. అప్పుడు వృద్ధుడు, సరే అమ్మా, నీ పిల్లల్ని నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది అంటూ, సరే అమ్మా, పేడ ముద్దైనా పుట్టింటి వాళ్ళది బంగారంతో సమానమే అంటూ, ఇంటికి వెళ్ళగానే ఒక్క 3 రోజులు నేను చెప్పినట్టే చెయ్యి తల్లి అంటాడు వృద్ధుడు. ఇంటికి వెళ్ళగానే ఇల్లంతా శుభ్రంగా అలికి ముగ్గు పెట్టమ్మా, సరేనన్నట్టు తల ఊపుతుంది పార్వతి. ఇంటి మధ్యలో ఈ పేడ ముద్ద పెట్టి గంప బోర్లించి 3 రోజులు దీపం వెలిగించమ్మా అంటూ చెప్తాడు వృద్ధుడు. ఇంటికి వెళ్ళిన పార్వతి వృద్ధుడు చెప్పినట్టుగానే చేస్తుంది. 3వ రోజు గంప తీసి చూసిన పార్వతీకి గంప నిండుగా వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు కనిపిస్తాయి. అది చూసిన పార్వతి తన పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఇంతలో తమ ఇంటి ముందు కొన్ని గుర్రాలు ఆగుతాయి. ఆ గుర్రాలల్లో ఒక గుర్రం మీద యువరాజు, మిగతా గుర్రాల మీద భటులు ఉంటారు. అది చూసిన పార్వతీకి వాళ్ళెవరో, ఎందుకొచ్చారో అర్థం కాక చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో గుర్రం దిగి లోపలికి వచ్చిన రాజుగారు పిల్లలిద్దరిని తీసుకుని ముద్దాడుతూ ఉంటాడు. తన భర్తని రాజుగారి వేషధారణలో చూసిన పార్వతీకి ఏమీ అర్థం కాక చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు రాజుగారు, పార్వతి, కాంతమ్మ చెప్పినట్టుగానే నేను నిజంగానే యువరాజును. కాకపోతే మా తండ్రి గారైన రాజావారు నాకు 18వ సంవత్సరం రాగానే ప్రజల మధ్యలోనే ఉంటూ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ వాళ్ళ బాధక సాధకాలు తెలుసుకుంటూ వాళ్ళల్లో ఒకడిగా 25 సంవత్సరాలు వచ్చే వరకు గడపాలంటూ ఆజ్ఞాపించారు. మా తండ్రి గారి ఆజ్ఞ మేరకు ఈ విషయాన్ని నీకు కూడా చెప్పనందుకు నన్ను క్షమించు పార్వతి అంటారు యువరాజు. అప్పుడు పార్వతి, మీరు రాజావారు అయినందుకు కాదండి, తండ్రి మాటకి ఇంత విలువనిచ్చే వాళ్ళు నాకు భర్తగా దొరకటం నా అదృష్టం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
పార్వతీ పిల్లల్ని తిండి పెట్టకుండా ఏడ్పించిన తన పుట్టింటి వాళ్ళకి ఆస్తులన్నీ కర్పూరంలా హరించుకుపోయి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు పార్వతి తన అన్నని, వదినని, కాంతమ్మని తన పంచన చేర్చుకుంటుంది.